హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా క్యాబేజీ తరిగి, కడిగి ఒక బౌల్లో తీసుకొని, చిన్న గ్లాసు వాటర్ తీసుకొని, కొంచెం ఉప్పు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉడికిపోతుంది. వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి గంటిన్నర ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఒక పెద్దలపై కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని వేపుకొని, కారం 1 టీ స్పూను ఇవి కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని, తర్వాత క్యాబేజీ అయితే వేసేసి కలుపుకోవాలి. దీన్ని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని, తర్వాత ధనియాల పౌడరు వేసుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. 1 నిమిషం ఉడికించుకొని, మూత పెట్టి ఉడికించుకొని దించేయటం అండి, అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్గా ఉంటుంది.